అలాగే వెల్కమ్ బ్యాక్ టు ద వీడియోస్. ఈరోజైతే కనక మహాలక్ష్మి టెంపుల్ యొక్క స్టోరీ తెలుసుకుందాము. సో చాలా రోజుల బ్యాక్ ఏంటంటే బ్రిటిష్ కాలం నాటప్పుడు సో దాడులు చేస్తారు కదా. సో దాడులప్పుడు ఏంటంటే అమ్మవారు ఇక్కడ వెలిసున్న అమ్మవారిని వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయడంలో ఉంటారు. సో అక్కడ ట్రాన్స్ఫర్ చేయడంలో ఏంటంటే అమ్మవారి ఒక చెయ్యి అయితే ఇరుగుతుంది. ఐ మీన్ ఒక చెయ్యి ఉండదు, ఒకటే చెయ్యిలో కమలం పట్టుకొని ఉంటుంది. ఈ టెంపుల్ ఎట్లా ఉద్భవించిందంటే ఒక భక్తురాలకి అమ్మ కనిపించి నేను ఇక్కడ ఉన్నాను, నన్ను బయటికి తీ అని అడిగినారంట. అడిగితే అక్కడ ఉన్నట్టుగానే అమ్మవారు అక్కడ ఉన్నారు. సో ఈ గుడికి ఏంటంటే పైన కప్పు ఉండదు, అంటే లైక్ ఉంటుంది కదా గోపురం, అది ఉండదు, జస్ట్ ప్లెయిన్ ఉంటుంది. అండ్ ఎటువంటి గేట్స్ ఉండవు, ఓపెన్గా ఉంటుంది. అండ్ అమ్మవారిని ఇక్కడ తాకొచ్చు అనమాట. సో చాలామంది పూజలు చేసుకుంటారు. సో ఇక్కడైతే మార్గేశ్వర గురువారం అనేది చాలా స్పెషల్ అనమాట. సో ఈ గురువారాన్ని లక్ష్మీవారం అంటారు ఇక్కడ జనాలు. సో అమ్మవారిని ఏది కోరుకున్నా జరుగుతుంది. అండ్ విశాఖపట్నం శ్రీకాకుళం రీజియన్లో అయితే చాలా ఫేమస్ అండ్ చాలా మహిమ కలిగిన అమ్మవారు అని అందరూ భావిస్తారు. సో మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళండి, అమ్మవారికి పూజలు మనమే చేసుకోవచ్చు. శారీ పెట్టచ్చు, తర్వాత మనమే నైవేద్యం ఇవ్వచ్చు అన్నీ. ఇక్కడ చాలామంది చూస్తున్నారు కదా, సో వీళ్ళందరూ అట్లనే పెట్టారనమాట. సో చాలా పెద్ద స్టోరీ అయితే ఉంది. అండ్ ఒకసారి ఏమైందంటే అమ్మవారిని ఇక్కడ ఈ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ప్లేగ్ వచ్చిందనమాట. అది చాలా వ్యాప్తించింది. అప్పుడు మళ్ళీ తిరిగి అమ్మవారిని తన ప్లేస్లో ఉంచారనమాట. సో అందుకే అమ్మవారిని ఎక్కడికి కడపరు ఈ గుళ్ళో. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇక్కడ ఏమైనా తప్పులు చెప్పుంటే కొంచెం క్షమించండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.